హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వెంటారు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను రీడింగ్ చేసి 15 డేస్ అవుతుంది. ఎందుకంటే చెప్పాను కదా, ట్రిప్లో ఉన్నాను. 15 డేస్ తర్వాత నేను ఈ రీడింగ్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇంటికి ట్రిప్ అయిపోయి ఇంటికి వచ్చాక కొంచెం హెల్త్ అనేది సిక్ అయింది. సో వెంటనే రీడింగ్స్ కూడా తీయలేకపోయాను. ప్రిడిక్షన్స్ కూడా కొన్ని స్టాప్ చేయాల్సి వచ్చింది. ఏమనుకోవద్దండి, సారీ అండి. ఇక ఈ రోజు నుంచి కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. అప్పటికి కూడా హెల్త్ కొంచెము అలానే ఉంది, ఫీవర్తోనూ హెల్త్ కొంచెం సరిలేదు. ఇక ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మీరు ఎదురు చూస్తున్నారు, రీడింగ్స్ పెట్టట్లేదు అని అడుగుతున్నారు. సో సారీ, వన్స్ అగైన్ సారీ మళ్ళీ మీకు చెప్తున్నాను, ఓకేనా? ఇవాళ రీడింగ్ ఏంటి అంటే, మీ మనసులో ఉన్న పర్సన్, మీకు దూరమైన పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మీ గురించి ఏమున్నాయి, వాళ్ళ మనసులో ఆలోచనలు, ఫీలింగ్స్, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది అయితే చూద్దాము. ప్లీజ్ యూనివర్స్, చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళకు దూరమైన పర్సన్, మీరు ఎవరి గురించి అయితే ఈ రీడింగ్కి అట్రాక్ట్ అవుతున్నారో వాళ్ళ గురించి అయితే ఈ రీడింగ్ చూడండి. వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి, వాళ్ళ నేమ్ అయితే చెప్పుకోండి. ఎవరికైనా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మ్యారేజ్ అయిన వాళ్ళు, మ్యారేజ్ కాని వాళ్ళు, ఎవరికైనా ఈ రీడింగ్ వర్తిస్తుందండి. ప్లీజ్ యూనివర్స్, చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఉన్న పర్సన్, వాళ్ళకు దూరమైన పర్సన్ ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, వీళ్ళ గురించి ఏముంది, ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి. తప్పకుండా మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి, ఒక లైక్ అయితే ఇచ్చి. అలాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే మీరు పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి. ఇక ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్. ఈ రీడింగ్ అందరికీ కూడా వర్తిస్తుంది. పర్సనల్ రీడింగ్ అనేది పేమెంట్ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఇంకా పర్సనల్గా మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కు కాంటాక్ట్ అవ్వచ్చు. పర్సనల్ రీడింగ్ అనేది పేమెంట్ రీడింగ్ అండి. ప్లీజ్ యూనివర్స్, చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఉన్న పర్సన్, వీళ్ళ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయండి. ఇంకా ఏముంది, మీరు ఎవరైనా మీ పర్సన్ మాట్లాడాలి అనుకుంటే మీరు ఛాన్స్ ఇవ్వట్లేదా? ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్, 3 ఆఫ్ పెంటికల్. మీ పర్సన్ మిమ్మల్ని మనసులో ఏమైనా బయట పెట్టకుండా మీ నుండి మూవ్ అయ్యారు అని అంటే ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్తోనే మీ నుండి వాళ్ళు మీకు ఎలాంటి సమాధానం చెప్పకుండా కామ్గా మీ నుండి ఎస్కేప్ అయితే అవ్వడం జరిగింది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి మనసులో పెట్టుకొని మీ నుండి మీకు విషయం, మీ దగ్గర విషయం అనేది దాచి మిమ్మల్నే చెడ్డవాళ్ళని చేశారు. చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర కూడా మిమ్మల్ని చెడ్డవాళ్ళని చేసి మీ నుండి వీళ్ళు బయటపడడం అయితే జరిగింది. తప్పు చేసింది వాళ్ళే, నిన్న మోపింది కూడా మీ మీదే. మళ్ళా పాస్ట్లో ఇలా జరిగితే ఇప్పుడు ప్రజెంట్ ఏం ఆలోచిస్తున్నారు, ఎలా ఉంటున్నారు అని అంటే ఇక్కడ మీ ప్రేమ వెలకట్టలేనిది. మీరు చూపించిన ప్రేమ, మీరు చూపించిన కేరింగ్, మీరు వాళ్ళ పట్ల అంత కేరింగ్ అయితే తీసుకున్నారంట. ఒక మదర్లీ నేచర్, మీరు ఒక మంచి
ఒక తెలివైన పర్సన్ అయినా కానీ లేదు కొంచెం అమాయకంగా కూడా ఉంటారంట కొంతమంది. ఇలా ఇలా ఎలా ఉంటారు అంటే కొంతమంది చాలా తెలివిగా ఉన్నా కానీ అమాయకంగా ఉంటారు అని వాళ్ళ ఫీలింగ్. ఎందుకు అని అంటే 24/7 వాళ్ళే కావాలి, వాళ్ళ కోసమే అన్ని మీరు సాక్రిఫైస్ చేసుకుంటూ మీరే అన్ని వాళ్ళే అన్నట్లు మీరు సర్వము వాళ్ళే అని మీరు బ్రతికారు. సో అది మీ పర్సన్ అయితే గుర్తుకు తెచ్చుకుంటున్నారు ప్రజెంట్. మిమ్మల్ని దూరం చేసుకోవడానికి ఇక్కడ ఒక స్ట్రాంగ్ పర్సన్ వల్ల మిమ్మల్ని దూరం చేసుకోవాల్సి వచ్చింది అనేది వాళ్ళ ఆలోచన. ఇక్కడ కొంతమంది ఎలా ఉన్నారు అని అంటే మీతో మాట్లాడాలి అని వాళ్ళకి అనిపించినా కానీ వాళ్లకు భయపడి మీతో మాట్లాడకుండా కామ్గా ఉంటున్నారన్నమాట. ఎందుకు అంటే ఆ స్ట్రాంగ్ పర్సన్స్ మీతో కలవనివ్వకుండా చేస్తున్నారు. ఇది ఇక్కడ లేడీ క్యారెక్టర్ అయితే నాకు కనిపిస్తున్నారు. మీరు కలవకుండా మీరు విడిపోవడానికి కారణం థర్డ్ పార్టీ సిచ్యువేషన్. ఈ థర్డ్ పార్టీ ఎలాంటి థర్డ్ పార్టీ అయినా అయి ఉండొచ్చు. మీ మదర్ అవ్వచ్చు, లేదు ఒక సిస్టర్ అవ్వచ్చు. నాకైతే ఇక్కడ ఇదే కనిపిస్తుంది. ఒక ఫ్యామిలీ కనిపిస్తుంది. ఈ ఫ్యామిలీ వల్ల కూడా మిమ్మల్ని మీ పర్సన్ దూరం చేసుకోవడం అయితే జరిగిందంట. కానీ ఏం దూరం చేసుకున్నా ఎంత దూరం పెట్టినా కానీ వాళ్ళకి 24/7 మీరే గుర్తొస్తున్నారు. మీ ఆలోచనలే వాళ్ళని వెంటాడుతున్నాయి. సో పదే పదే మిమ్మల్ని తలుచుకుంటూ బాధపడుతున్నారు. ఇక్కడ కొంతమంది ఎలా ఉంటున్నారు అంటే ఇది ఆన్లైన్ పరిచయం అయినా ఉండాలి మీకు కొంతమందికి. వీళ్ళు మిమ్మల్ని గమనిస్తున్నారు, మిమ్మల్ని స్పై చేస్తున్నారు, మీతో చాటింగ్ చేస్తున్నారు కానీ వాళ్ళ పూర్తి వివరాలు అనేది మీకు బయట పెట్టట్లేదు. ఇది మీ క్రష్ అయినా లేకపోతే లవర్స్ అయినా ఇక్కడ ఇలా కనిపిస్తుంది. ఇది ఆన్లైన్ పరిచయం అయి ఉండొచ్చు. సో పూర్తి వివరాలు వాళ్ళవైతే ఇవ్వట్లేదు. మీరు వాళ్ళు చేసిన మెసేజ్లకి వాళ్ళు మాట్లాడుతున్న విధానానికి మీరు బాగా వాళ్ళకి అడిక్ట్ అయిపోయారన్నమాట. సో అలాంటి టైంలో వాళ్ళు మిమ్మల్ని మళ్ళా స్ట్రక్ పొజిషన్లో పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ కొంతమంది పరిస్థితి ఇలా ఉన్నా కానీ ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ మీ విలువ తెలుసుకొని మీ దగ్గరికి రావాలి అనే ఆలోచనలో ఉన్నారు. న్యూ బిగినింగ్ కావాలి, మళ్ళా ప్రేమ కొత్తగా ఉండాలి, కొత్తగా చిగురించాలి. ఒకవేళ ఇది మీ రిలేషన్ మ్యారేజ్ వరకు వచ్చి ఆగిపోయి ఉంటే కూడా కొంతమందికి మ్యారేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో మీ పర్సన్ ముందు కంటే కూడా తన తప్పొప్పులను ఏదైనా తను చేసిన తప్పొప్పులు మీకు ఒక అపాలజీ చెప్పి తన తప్పులు ఏంటి అనేది చెప్పి మీతో ఆ ప్రేమను అనేది షేర్ చేసుకోవాలి అనే విధంగా ఆలోచిస్తున్నారు. ఇక్కడ రాసులు అయితే అన్ని రాసుల వాళ్ళు ఉన్నారండి, నేను చెప్పలేదు కదా. వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళు అయితే ఉన్నారు. వృశ్చిక రాశి, కర్కాటక రాశి, మీనరాశి వాళ్ళు కూడా ఉన్నారు. మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వాళ్ళు కూడా ఉన్నారు. మిథునం, తులారాశి, కుంభరాశి వాళ్ళు కూడా ఉన్నారు. అన్ని రాశుల వాళ్ళు అయితే ఉన్నారు. మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ 1, నెంబర్ 8, నెంబర్ 9, నెంబర్ 12, నెంబర్ 3, నెంబర్ 2, నెంబర్ 6, నెంబర్ 4, నెంబర్ 70, నెంబర్ 10. ఈ లెటర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ లెటర్స్ ఉన్నా లేకపోయినా, మీ పర్సనల్ లెటర్స్ ఉన్నా లేకపోయినా కానీ ఇక్కడ అన్ని రాసులు ఉన్నాయి కాబట్టి రాసులు అనేది కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి మీరు లెటర్స్ లేవని ఫీల్ అవ్వద్దు. ఇక్కడ మీ పర్సన్ పరిస్థితి ఏంటి అంటే మీరు పదే 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 వాళ్ళని అంటే మీరు ప్రేమించిన, మీరు పెట్టిన ఎఫర్ట్స్ ఏదైతే ఉందో వాళ్ళు మిమ్మల్ని దూరం చేసిన దానికి వాళ్ళు మీ ముందరే వేరే వాళ్ళతో మాట్లాడడము, చాటింగ్ చేయడము, మిమ్మల్ని దూరం చేసుకోవడము మెల్లమెల్లగా అయితే చేయడం అయితే జరిగింది. అది మీరు కూడా వాళ్ళని ప్రశ్నించారు.
సో అలా ప్రశ్నించారు కాబట్టి కొంతమంది మీ నుండి మూవ్ ఆన్ అయ్యారు. ఎందుకు మూవ్ ఆన్ అయ్యారు అని అంటే వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అటు ఇటుగా ఉన్నారు. సో అది మీరు భరించలేకపోయారన్నమాట. సో ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే ఎక్కడైతే ఎవరినైతే నమ్మి వాళ్ళు వెళ్ళారో అక్కడ వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు. అక్కడ మీరు గుర్తుకు రావడం అయితే జరుగుతుంది. సో మీరు గుర్తుకు రావడం జరుగుతుంది, ఏడుస్తున్నారు, నిద్ర పట్టదు, ఆలోచిస్తూ ఉంటారు. సో ఇప్పుడు మీతో ప్రేమ కావాలి, చిగురించాలి. ఆ ప్రేమ అనేది కొత్తగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఒక ఏదైతే ఇన్ని రోజులు మిస్ అయిన ప్రేమ, ఆ ప్రేమననేది ఫుల్ఫిల్ అవ్వాలి అనే ఆలోచనలో మీ పర్సన్ ఉన్నారన్నమాట. ఉన్నారు. మీ గురించి అయితే తెలుసుకుంటూ ఉన్నారు. మీరు ఎలా ఉంటున్నారు అనేది తెలుసుకుంటున్నారు. ఇక్కడ మీరు కొంతమంది నాకు అవసరం లేదు అంటే నాకెవరితోనూ అవసరం లేదు అనుకునే విధంగా చాలా స్ట్రాంగ్గా ఉన్నారన్నమాట. సో అది వీళ్ళు భరించలేకపోతున్నారు. మీ పర్సన్ ఎలాగైనా మీ లైఫ్లోకి రావాలి అనేది అయితే ఉంది. ఫాస్ట్ వాళ్ళు చేసిన తప్పులు ఏదైతే ఉందో అది తెలుసుకుంటున్నారు. వాళ్ళ తప్పులు అనేది తెలుసుకున్నారు. మీ దగ్గరికి రావాలి. ఏదైతే ఒక ఫ్యామిలీ నుంచి భయపడి దూరమైన పర్సన్, ఆ పర్సన్ ఏంటి అంటే మీ గురించి, మీ మీద ప్రేమ ఉంది, ఇష్టం ఉంది, అన్నీ ఉండి కూడా దూరం అయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మీరెలా ఉంటున్నారు అని ఆన్లైన్లో స్పై చేస్తున్నారు. మీ నెంబర్ బ్లాక్ చేసినా లేకపోతే వేరే వాళ్ళ నెంబర్ నుంచి చూడడం కావచ్చు, మీరు ఎలా ఉంటున్నారు మీకు వాళ్ళకు తెలిసిన మూడో వ్యక్తి ద్వారా కూడా తెలుసుకోవచ్చు మీ గురించి. ఇలా అయితే ఉంది. అంటే మీ ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి తెలిసిన వ్యక్తుల ద్వారా మీ గురించి తెలుసుకోవడము. మీరు ముందులానే ఉన్నారా, ఇంకా స్ట్రాంగ్గా ఉన్నారా అంటే ఇక్కడ వాళ్ళకి మీరు స్ట్రాంగ్గా కనిపిస్తున్నారన్నమాట. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో ఒక స్ట్రక్ పొజిషన్లో ఉన్నారు. ఎందుకు అలా ఉంటున్నారు అని అంటే ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది అక్కడ ఒక బందీ అనేది అయ్యారు. ఒక కర్మ అనేది ఫేస్ చేస్తున్నారన్నమాట. అక్కడ చాలా స్ట్రాంగ్ పర్సన్స్ అనేది ఉన్నారు. సో వాళ్ళ దగ్గర ఏమీ చేయలేని పరిస్థితిలో ఒక స్ట్రక్ పొజిషన్లో మీ పర్సన్ అయితే ఉన్నారు. మీ దగ్గరికి రావాలనేది అయితే ఉంది. కానీ ఇక్కడ మీరు కూడా ఎదురు చూసి ఇక నాకు ఓపిక లేదు, ఇక నా వల్ల కాదు అనుకునే విధంగా మీరున్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ మీ లైఫ్లోకి రావాలి, మీతో మాట్లాడాలి, రీయూనియన్ కావాలి అనేది అయితే ఉంది. కానీ ఇక్కడ మీరు కొంతమంది స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి రావాలా వద్దా అనే ఆలోచనలో ఏడుస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. కొంతమంది ఇలా ఫీల్ అవుతున్నారు. కానీ న్యూ బిగినింగ్ కావాలి అనే ఆలోచనలో ఉన్నారు. మీకు ఒక అపాలజీ చెప్పాలి అనేది అయితే వాళ్ళ ఆలోచన అయితే ఉంది. ఫాస్ట్ వాళ్ళు పెట్టిన బాధలు, వాళ్ళు ఎంత బాధ పెట్టారో అంత బాధకి కూడా మీరు రిటర్న్ ఖర్చు అనేది వాళ్ళకి ఇచ్చారు. అంటే అంత స్ట్రాంగ్గా కూడా అడిగారన్నమాట. ఎందుకు అని అంటే మీరు వాళ్ళ పట్ల అంత కేరింగ్ తీసుకున్నారు కాబట్టి అంత ధైర్యము, అంత సాహసం అనేది మీలో కూడా వచ్చింది వాళ్ళని మాట్లాడడానికి. సో ఇప్పుడు మీ దగ్గరికి రావాలంటే కూడా వాళ్ళకి కొంచెం ఆలోచనలో ఉన్నారు. అంటే ఒకవేళ మీ దగ్గరికి వస్తే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో అనే ఆలోచనలో ఉంటూ కామ్గా పడుకొని ఆలోచించుకుంటున్నారు. ఏదైతే థర్డ్ పార్టీ కోసము మీ నుండి మూవ్ ఆన్ అయ్యి మిమ్మల్ని ఏడిపించి బాధ పెట్టి ఇక్కడ సింగిల్ పేరెంట్స్ కూడా ఉన్నారు. సో మీరు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ కూడా అంటే మీ చుట్టూ ఎన్ని సమస్యలు ఉన్నా కానీ, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ, ఏమున్నా కానీ వాళ్ళకే సాక్రిఫైస్ అయితే చేశారు అన్ని విధాలుగా సపోర్ట్ ఇచ్చారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళను కూడా పట్టించుకోకుండా కేవలం వాళ్ళు బాగుంటే చాలు అనుకునే విధంగా వాళ్ళకు ఒక హెల్పింగ్ అనేది చేశారు. సో అది గుర్తుకు తెచ్చుకుంటున్నారు. అది గుర్తుకు తెచ్చుకొని ఇప్పుడు బాధపడుతున్నారు, మిమ్మల్ని గమనిస్తున్నారు కానీ ఏదైతే థర్డ్ పార్టీ కోసం వెళ్ళారు కదా, సో అక్కడ ఆలోచిస్తున్నారు, నేను ఇందులో నుంచి నేను బయటపడగలనా, ఇది నా వల్ల అవుతుందా అనే ఆలోచనలో ఒక స్ట్రక్ పొజిషన్లో ఉన్నారన్నమాట మీ పర్సన్. కరెంట్ ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయి. మీకు రీయూనియన్స్ ఎప్పుడు ఉంటాయి అనేది చూస్తాను. ఈరోజు రీడింగ్ అనేది కొంచెం సింపుల్గానే ముగిస్తున్నాను. ఎందుకంటే రేపటికి ఇంకొంచెం హెల్త్ కొంచెం బాగా చేసుకొని రీడింగ్ ఇంకా కొంచెం క్లియర్గా చూస్తాను. ఓకేనా అండి?
ప్లీజ్ యూనివర్స్. చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళతో రియూనియన్ ఎప్పుడు చేస్తారు, వీళ్ళకి వాళ్ళకి రియూనియన్స్ ఎప్పుడు, వీళ్ళకి వాళ్ళకి రియూనియన్స్ ఎప్పుడు. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ శివయ్య. చూసే వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్ తోటి రియూనియన్స్ ఎప్పుడు, ఒక డేట్ తెలియచేయండి. ఇక్కడ చాలా స్ట్రాంగ్గానే, అంటే ఇక్కడ చాలా మందికి 16 వీక్స్ 16 మంత్స్ వరకు చూపిస్తుంది. ఇంకా 2 కార్డ్స్ అయితే తీస్తాను. కొంతమందికి 10 వీక్స్ 10 మంత్స్ అయితే చూపిస్తుంది, 10 డేస్ కూడా కావచ్చు. సో ఆలోచించుకుంటున్నారు, వాళ్ళని వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. వాళ్ళు ఏదైతే తప్పు చేశారో, ఏదైతే గొడవ వేసుకొని మీ నుండి మూవ్ ఆన్ అయ్యారో, సో అవన్నీ కూడా ఆలోచించుకుంటున్నారు. మీ పట్ల ఏదైతే ఒక పొజిటివ్ చూపించారు, మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వలేదు, సో అవన్నీ కూడా చీటికి మాటికి మీతో గొడవలు వేయడము, మీ నుండి మూవ్ ఆన్ అయ్యారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. కొంతమందికి తొందరలోనే ఉంది, 10 డేస్ అయినా 10 వీక్స్ అయినా 10 మంత్స్ అయినా చూపిస్తుంది. కొంతమందికి ఇక్కడ 16 డేస్ అయినా 16 వీక్స్ అయినా 16 మంత్స్ కూడా చూపిస్తుంది రీయూనియన్. ఇది ఇవాళ కరెంట్ ఫీలింగ్స్ అండ్ రీయూనియన్స్ అయితే ఇలా చూపిస్తుందండి. ఇది ఇవాళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది కూడా నాకు తప్పకుండా షేర్ చేసుకోండి. ఓకేనా అండి? మరో రీడింగ్తో నేను మీ ముందు ఉంటాను. బాయ్ అండి.